ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లకు పెద్ద సమస్య అయితే ఏర్పడింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే 5 సంవత్సరాల కంటే ముందున్న టీచర్లకు కూడా టెట్ నిర్వహించాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ చెప్తా ఉంది. ఇప్పటికే కోర్టు కూడా ఇది జీవో జారీ చేయడం జరిగింది. మనతో పాటు యూటీఎఫ్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, టెట్ పైన మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏదైతే రాష్ట్ర గవర్నమెంటు ఈ మధ్య కాలంలోనే డిఎస్సి సెలెక్టెడ్ ఉపాధ్యాయులతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయాలనే నిబంధన ఈ మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది. దాదాపుగా 2010కి ముందు నియమితులైన సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈరోజు వారి వయసు 50 సంవత్సరాలు దాటింది. ఈ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈరోజు టెట్ పరీక్ష రాయడం అనేది చాలా అన్యాయం ఇది. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. మరి సుప్రీంకోర్టు చాలా విషయాల్లో చెప్పింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అవేవి అమలు చేయకుండా మరి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం టెట్ పరీక్షను సుప్రీంకోర్టు పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా అన్యాయం. ఇది యూటీఎఫ్గా మేము అడ్డుకుంటాం. మరి ఏదైతే ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులకు లేని సర్వీస్లో పరీక్షలు రాయాలనేది చాలా తప్పిది. ఇది సరైన నిర్ణయం కాదు. ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు కానీ లేదా ఎంపీడీఓలు కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా సర్వీస్లో ఉన్న వాళ్ళకు మరోసారి మీరు అప్డేట్ కాండి, మీరు చదివి అప్డేట్ కాండి అని చెప్పడం అనేది చాలా అన్యాయమే. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పోరాటాలు కూడా చేశాం. భవిష్యత్తులో కూడా మేము పోరాటాలు చేయడానికి టెట్ పైనే పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఏదైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే మరోసారి ఆలోచించాలి. ఎందుకంటే సర్వీస్లో ఈరోజు చాలామంది సర్వీస్లో ఉన్న వాళ్ళు వారి యొక్క సబ్జెక్ట్ చెప్తూ మరి మిగిలిన సబ్జెక్టులు కూడా ప్రిపేర్ అయ్యి పాస్ కావాలని అనడం అనేది చాలా అన్యాయం. ఏ గవర్నమెంట్లో కూడా లేదు, ఏ ఇతర ఉద్యోగస్తుల్లో కూడా ఈ విధానం అనేది లేదు. మరి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి మళ్ళీ ప్రిపేర్ కావడం అనేది చాలా అన్యాయం. భవిష్యత్తులో టెట్ పైననే పోరాటాలు చేయడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 19 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ టెట్ పైన సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఈ నెల 18 కూడా తీర్పు వస్తుంది. దాన్ని బట్టి మేము భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్ పోరాటం వేయడానికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. ఈ నెల ఆఖరికి టెట్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా పోరాటాలకి ఓన్లీ టెట్ పైనే పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే 2010 కంటే ముందున్న ఉపాధ్యాయులకు టెట్ రాయాలనే నిబంధనను తొలగించాలి. ఈ నిర్ణయం అనేది సరికాదు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అన్ని సంఘాలుగా డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎంటీఎఫ్గా కూడా డిమాండ్ చేయడం జరిగింది. కమిషనర్ గారు విదేశాలకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత వేస్తామని చెప్తూ ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయకపోతే మా పోరాటాలను ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో టెట్టునైతే రాయకుండా అడ్డుకోవడానికి యూటీఎఫ్ గట్టి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.